నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. కీర్తనలు 68వ కీర్తన 28వ వచనం. ఈ మాటలు వింటున్న నీతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ సమస్యను బట్టి బలహీనురాలవు బలహీనుడు అయిపోయావో, నీ అప్పులను బట్టి నీ ఆర్థిక సమస్యలను బట్టి ఒకవేళ బలహీనుడు అయిపోయి ఈ మాటలు వింటున్నట్లయితే, నీ ఆర్థిక విషయాల్లో ఆయన నీకు బలమును కలుగ నియమించి ఉన్నాడు. కాబట్టి నిన్ను ఆయన ఆర్థికంగా బలపరుస్తాడు. నీ యొక్క వ్యాపారాల విషయాల్లో నష్టపోయి బలహీనుడు అయిపోయావా, బలహీనురాలు అయిపోయావా, నీ వ్యాపారాల విషయాల్లో ఆయన నీకు బలమును కలుగ నియమించి ఉన్నాడు. అలాగనే ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండి మాటలు వింటున్నట్లయితే మరలా తిరిగి నీకు ఆయన ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. ఆరోగ్య విషయంలో ఏదైతే అనారోగ్యం నిన్ను వేధిస్తుందో ఆ అనారోగ్యాన్ని ఆయన తొలగించి నీకు ఆరోగ్యాన్ని దయచేసి నిన్ను బలపరిచే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాన్ని బట్టి నువ్వు బలహీనుడు అయిపోయావు? కుటుంబ సమస్యలను బట్టి ఒకవేళ బలహీనురాలు అయిపోయి ఈ మాటలు వింటున్నట్లయితే నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి. ఆయన నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. నీ కుటుంబ సమస్యలన్నిటినీ ఆయన తొలగించబోతున్నాడు. గర్భఫలం లేక ఈ మాటలు వింటున్నావా? దేవుడు నీ పక్షమున కార్యం చేయబోతున్నాడు. వ్యాపారాల విషయంలో, ఉద్యోగం విషయంలో సమస్యలను బట్టి కృంగిపోతున్నట్లయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట, నీ దేవుడనైన నేను నీకు బలము కలుగ నియమించి ఉన్నాను గనక ఇక బలహీనురాలవు కాక ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నానని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట చెప్పు, నాకు బలము కలుగు నియమించి ఉన్న నా దేవా, అన్ని విషయాల్లో నన్ను బలపరుస్తున్న నా దేవా, నన్ను స్వస్థపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.